హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, అర్ధరాత్రి వేళ అతి భారీ భూకంపం అయితే సంభవించింది. వేలాది మంది, వందలాది మంది కూడా కాదు, వేలాది మంది తీవ్ర భయంలో, వేలాది మంది భయంతో పరుగులు తీశారు. ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం వచ్చిన ఈ భూప్రకంపనల దాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రెక్టర్ స్కేల్ ప్యాకింగ్ ఇది 6.7గా నమోదైనట్టు అమెరికన్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. భూకంపం తరువాత వరుసగా వచ్చిన ప్రకంపనలతో ఈ ఆఫ్టర్ షాక్స్ తోటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాధారణంగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించి ఆగిపోతుంటుంది, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రకంపనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. 1 నిమిషానికి పైగా భూమి తీవ్రంగా కంపించగా కొన్ని ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిపోయినట్లు సమాచారం. ఇళ్లలో సామాను కింద పడి గోడలు బేటలు వారాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా సంభవించిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు, సహాయక సిబ్బంది చర్యలైతే చేపట్టారు. ఇక యుఎస్జిఎస్ అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడించినటువంటి వివరాల ప్రకారం సెంట్రల్ సులవేసి ప్రాంత రాజధాని పాలు నగరానికి తూర్పు ఆగ్నేయంగా 46 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని చెప్తున్నారు. భూగర్భంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులు ఈ ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రధాన భూకంపం సంభవించిన కొద్దిసేపటికే రెక్టర్ స్కేల్పై 5 పాయింట్ తీవ్రతతో మరొక శక్తివంతమైన భూకంపం కూడా సంభవించింది. ప్రస్తుతానికైతే అలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. దాన్ని చూస్తే భౌగోళికంగా ఇండోనేషియా దేశం పలు భూకంప ఫౌల్ట్స్ పై అంటే సరిహద్దు రేఖలపై విస్తరించి ఉండడం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాలు, విస్ఫోటనాలు సంభవిస్తూనే ఉంటాయి. గతంలో కూడా జనవరి 2021లో కూడా ఈ ద్వీపంలో మామూజు నగర సమీపంలో సంభవించిన 6.2 తీవ్రత కలిగిన ఘోర భూకంపం కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో వరుస భూ ప్రకంపనలతో భయంతో వేలాది మంది ప్రజలు రోజుల తరబడి ఇళ్ల నుంచే బయటకు వచ్చి బహిరంగ ప్రదేశాల్లోనే గడిపారు. మరోసారి ఇప్పుడు భూకంపం రావడం జరిగింది. అది కూడా ఇంకా ఎక్కువగా 6.7 తీవ్రతతో నమోదైంది.